ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వందనములు. ప్రారంభ ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మదగిన ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా జీవం గల ప్రభువా, నీ ప్రశస్తమైన నామం బట్టి స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలమున తండ్రి నీ కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రభువా నన్ను మరొకసారి తిరిగి నాయనా ఈ యొక్క ప్రోగ్రాంలోనికి నడిపించేందుకు నీకు స్తోత్రాలు. పాడే పాట నాయనా ఈ నామునకే పాట ద్వారా మహిమ తెచ్చుకోవాలని వేడి చూస్తున్నాను. వాక్యం ద్వారాను తండ్రి మీరు మాట్లాడము అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభువా నీ ప్రశస్తమైన మాటలు నాయన నా ద్వారా పలికించమని వేడుకుంటున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మనము కృతజ్ఞతను తల్లా ఉంచి అనే పాట పాడుకుంటూ ప్రభు యొక్క నామమును మహిమ పరుస్తాము. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము హర్తింతును, ఏదేయిక నేయివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పించును, ఏదేయిక నేయివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము, దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును, ఏదేయిక నేయివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. కృతజ్ఞతను తల వంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మన యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ధ్యానము చేసుకుంటాము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. తన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు యేసును
స్వీకరించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి యొక్క నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి నా ప్రియులకు కూడా క్రీస్తు యొక్క ప్రేమను చెప్పాలని క్రీస్తు మమ్ములను బలవంతము చేస్తూ ఉంటున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అనేకులు క్రీస్తు వైపు చూడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన అపారమైన ప్రేమ చేత నిన్ను లోకములో ఉన్నటువంటి యొక్క ప్రతి మనిషిని తన ప్రేమను తన యొక్క దాసుల ద్వారా ప్రచురపరచటానికి ఇష్టం కలిగి ఉంటున్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత విలువైనటువంటి యొక్క వ్యక్తియో ఏ మనిషినికి అర్థము కానిటువంటి యొక్క పరిస్థితి. ఆయన యొక్క విలువలను మానవుడు తెలుసుకొనలేక ఉంటున్నాడు. అయితే మనుష్యుడు విలువ లేనటువంటి వ్యక్తి. ఇలాంటి యొక్క మనిషిని విలువ లేనటువంటి యొక్క మనిషి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టికి మనుషులమైన మానవులమైన మనము ఆయనకు ఎంతో విలువైనటువంటి వారము. ఎన్నిక లేనటువంటి యొక్క మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కొరకై మనలను ఎన్నిక చేసుకోవాలని ఇష్టపడ్డారు. అనేక రీతులుగా ప్రభువైన క్రీస్తు వారు అనేక సందర్భాల్లో తన యొక్క వాక్యము ద్వారా ప్రభువైన క్రీస్తు వారు తన యొక్క ప్రేమను మానవులమైన మనకు కనుపరచాలని ఆయన ఎలాంటి వ్యక్తో ఆ వ్యక్తిత్వమును బట్టి ప్రతి ఒక్క మనుష్యుడు తెలుసుకొనవలెనని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాలాంటి తన యొక్క దాసుల ద్వారా తన యొక్క ప్రేమ చేత క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెట్టడానికి, ఆయన ప్రేమను చూపించటానికి తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్ములను బలవంతము చేస్తూ మా ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయా సందర్భాల్లో ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన మాటకు విలువిస్తారో, ఆయన మాటను వినగలుగుతారో అలాంటి వారు ధన్యులు. తన యొక్క ప్రేమ కలిగిన మాటలు ఎవరైతే వింటారో వారు జీవిస్తారనేటువంటిది తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్క మానవ జాతికి ఆయన ఎంతో
విలువైనటువంటి యొక్క దేవుడని నేను ఖండాఖండితముగా చెప్పగలను. విలువలు, విశ్వసనీయత అనేటువంటి యొక్క వాటి లోకములో ఎవరిను కూడా దానిని ఫాలో కాలేరు, కారు కూడా. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే మాదిరికరమైనటువంటి ఒక దేవుడై ఉంటున్నాడు. తన యొక్క ప్రేమ మన పట్ల చూపించుతూ ఉంటున్నాడు కనుక ఆయన ద్వారానే మనమందరము కూడా జీవించగలము. శారీరకముగా మరణము ప్రతి ఒక్క మనుష్యునికి వచ్చినను తద్వారా శరీర మరణము తరువాత మరణము లేనిటువంటి యొక్క జీవితము ఉంటుందని చాలా మంది ఇతరులకు, ప్రభువైన క్రీస్తు వారిని ఎరగనటువంటి వారికి తెలియకపోవచ్చు. నామకార్థ క్రైస్తత్వంలో జీవిస్తున్న వారికి కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. చనిపోయిన తరువాత నిత్యము జీవించే ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే ఉంటుందనేటువంటిది చాలా మందికి అర్థము కానటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ శరీరం యొక్క ఈ లోకములో కొంతకాలము ఉన్నటువంటి యొక్క జీవితము కొరకై ఈ మనుషుడు ఈ కొంతకాలముగా జీవిస్తున్నటువంటి యొక్క ఈ బ్రతుకునందు మరలా ఎటువంటి యొక్క సుఖము, సంతోషము, సమాధానము ఉండదు. ఈ కొద్దిపాటి జీవితము కొరకై ఆరాటపడుతున్నటువంటి వారు శ్రమలు, వ్యాధులు, బాధలు, దుఃఖము, నిట్టూర్పు, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. మరణించేంత వరకు కన్నిటితోనే జీవిస్తూ ఉంటున్నారు లోకములో జీవించేటువంటి ఒక వ్యక్తులు. అయితే ప్రభువైన క్రీస్తు వారిలోనికి వచ్చిన తరువాత లోకములో జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ప్రభువైన క్రీస్తుతో జీవిస్తున్నటువంటి వారు శరీరముతో ఉన్నా, శరీరముతో లేకపోయిన భవిష్యత్తులో, జరగబోయే భవిష్యత్తులో క్రీస్తులో జీవిస్తారు. ఈ భూమి మీద మనం శరీరముతో ఉన్నా కూడా క్రీస్తు కొరకై జీవిస్తారు. వారి యొక్క ఆ జీవితమే ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితము కలిగి ఉంటుంది. జరగబోయేటువంటి యొక్క భవిష్యత్తులో నేను మరణము పొందుకోకుండానట్లు, నరకంలోనికి వెళ్ళకోకుండానట్లు నా ప్రభువైన క్రీస్తు వారే నాకు నిజమైనటువంటి యొక్క రక్షకుడు, నా విమోచకుడు, నా క్రీస్తు ప్రభుల వారు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడుగా పరలోకమునకు చేర్చబడ్డాడు. చేర్చబడమే కాదు, ఆయన నా కొరకై ఒక స్థలం అనేటువంటిది సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, సిద్ధము చేస్తూ ఉంటున్నాడు. ఆ స్థలములో నేను ఉండాలని నా ప్రభువైన క్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడో అక్కడను కూడా నన్ను కూడా సరి సమానముగా ప్రభుతో కూడా నన్ను కూడా చేర్చుకున్నట్టుకై ఆ ప్రభువైన క్రీస్తు వారు నా కొరకు
ఒక స్థలం అనేటువంటిది పరలోకంలో సిద్ధము చేస్తూ ఉంటున్నాడు అనేటువంటిది ప్రభువైన క్రీస్తును పరిపూర్ణముగా అంగీకరించినటువంటి వారికి పైనున్న ఆ యొక్క ఆ నిత్య జీవం అనేటువంటి యొక్క పరలోకపు యొక్క స్వాస్థ్యమును పొందుకొనటానికే ఆరాటపడుతారు, జీవిస్తారు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి యొక్క వాటి కొరకై జీవించరు. ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క బిడ్డలారా, మరలా ఆయన తిరిగి మేఘారుడై తిరిగి రానవుతున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారికి ఆ నిరీక్షణతో ఈ లోకములో జీవిస్తారు. మీరు పైనున్న వాచునే వెదకుడి, భూ సంబంధమైన వాచు కొరకై వెదకొక్కుడి. మన యొక్క జీవము క్రీస్తుతో కూడా ఉంటున్నదని కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంటా ఉంది. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తా ఉంది. ఎందుకనగా నీవు జీవించాలి అని, నీవు నిత్యము జీవించాలి అని. నిత్యము మరి జీవించటం లేదే వీరు, మరి మాలాగానే మరణిస్తూ ఉన్నారు, మరణం అనేటువంటిది వస్తూ ఉంది అనుకోవచ్చు బహుశా కొంతమంది. శారీరకమైనటువంటి ఒక మరణము ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. మన్నుతో చేయబడినటువంటి యొక్క ఈ దేహము చివరికి మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ తాను దయచేసినటువంటి యొక్క దేవుని ఎదుటికి చివరికి వెళ్ళాలి. ఈ మట్టి ఘటములో ఉన్నటువంటి ఒక ఆత్మ మరణించకుండా, ఈ మట్టి ఘటములో ఉన్నటువంటి ఒక ఆత్మ రక్షించబడాలి అనంటే, ఈ మట్టి ఘటములో ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రభు చెంతకు చేరాలి అనంటే, ఈ మట్టి ఘటములో ఉన్నటువంటి ఒక ఆత్మకు పరిపూర్ణమైనటువంటి ఒక విమోచన, ఈ మట్టి ఘటములో ఉన్నటువంటి ఒక ఆత్మ నిత్యము జీవించాలి అనంటే, ఈ మట్టి ఘటములో నీ ఆత్మ ఉన్నట్లే నీవు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి నీ పాపములను ఒప్పుకొనవలెనని ప్రభువైన క్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకొనుచూ ఉంటున్నాను. ప్రభువైన క్రీస్తును అంగీకరించినటువంటి వారితో చెప్పటం లేదు, కానీ ప్రభువైన క్రీస్తుని అంగీకరించక ఇంకా ప్రభువైన క్రీస్తు వారిని ఆయన రక్షకునిగా ఎవరైతే స్వీకరించలేదో, అంగీకరించలేదో, వారి పాపములోనే ఉండి జీవిస్తూ ఉంటున్నారో ప్రభువైన క్రీస్తు వారు త్వరగా రానే ఉంటున్నాడు. కనుక ఏ ఒక్కరును కూడా రక్షించటము ప్రభువైన క్రీస్తు వారికి ఇష్టం లేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమందైనను కూడా మోకరించి ఎవరైతే మీ యొక్క పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుంటారో ప్రభువైన క్రీస్తు వారు క్షమించుటకు సిద్ధముగా ఉంటున్నాడు. మార్పు చెందాలి. ప్రభువైన క్రీస్తు వారిని మనం గుర్తించాలి. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? సంతోషము లేదే. తన యొక్క దుష్టత్వము నుండి మార్పు చెంది బ్రతుకుటయే నాకు సంతోషమని బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటున్నది వాక్యము. ఆ విధానముగా మరియు ప్రతి ఒక్కరును కూడా ప్రభువైన క్రీస్తు వారి చెంతకు రావాలి అని, ఈ నిత్య జీవపు మాటలు మీ హృదయములలో భద్రపరుచుకొనవలెనని ప్రభువైన క్రీస్తు పేరట మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆ విధముగా ప్రభువైన క్రీస్తు వారు సహాయము
చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, ఈ కొద్ది నిమిషములు మాతో మీరు స్పష్టముగా మాట్లాడుతూ వచ్చిన నీ నిత్య జీవపు మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, వీడియో ద్వారా నీ మాటలను వీక్షిస్తున్నటువంటి యొక్క నీ ప్రియా బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకము చేసుకొనండి. ఎవరైతే రక్షణ మారు మనస్సు ఇంకా ప్రభువైన క్రీస్తును అంగీకరించలేదో అలాంటి వారు ప్రభువా నీ యొక్క అమూల్యమైన మాటలు విని వారి పాపములను ఒప్పుకొని మార్పు చెందుటకై నిరాకడకు సిద్ధపడుటకై ప్రతి ఒక్కరిని నాయన బలపరచమని వేడుచుంటున్నాను. దయగలిగినటువంటి నా ప్రియమైనటువంటి నా దేవా, ఈ కొద్ది వాటి మాటలను ఆశీర్వాదించుము. వీడు ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరు నీ ఆశీర్వాదించి వారి యొక్క అవసరతలను తీర్చుము. ఇంకా ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని తాకి ముట్టండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ కొద్దిపాటి సమయాన్ని మా కొరకు ఇచ్చినటువంటి యొక్క మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసమును వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఎల్లప్పటికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.